మేడం ఎఫ్టీపీసీ వాళ్ళు సూర్యకాంతమ్మ గారికి 100 సంవత్సరాల బర్త్డే అనుకోండి, ఆవిడ కనపడకుండా కనుమరుగయ్యారు కాబట్టి గుర్తు చేయడం అనుకోండి. మీరు ఎవరెవరికి ఏ భావన వస్తే అది భావించండి. ఘనంగా చేశారు. ఆ అవార్డు అందుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ పిల్లలందరూ పట్టుకుని ఏదో ఒకటి చెప్పు అంటున్నారు. ఏదో ఒకటి కాదు, సూర్యకాంతమ్మ గారి గురించే చెప్తున్నారు. ఆవిడ గొప్పతనం గురించి చెప్పుకోవాలి. ఆవిడ పాత్రలు ఇప్పటి తరానికి తెలియదు, కానీ మా తరంలో అంతా నేల మీద కూర్చుని సినిమా థియేటర్లో చూసి భయపడేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం, ఏడ్చుకునేవాళ్ళం. అలాంటి క్యారెక్టర్లన్నీ చేశారు ఆవిడ. ఆవిడ ఈ 100 సంవత్సరాలే కాదు, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలైనా తెలుగు ఫిలిములు ఉన్నంత వరకు సూర్యకాంతమ్మ గారు మన మధ్యలో సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటారు. అందరికీ నమస్కారం. ఉంటుందండి బికాస్ అవార్డ్ కదా, అందులో సూర్యకాంత్ గారు నా ఫేవరెట్ యాక్టర్. సో నేను కూడా నా డ్రీమ్ రోల్ అనే ఏదైనా ఉంది అంటే ఆవిడలాగా పర్ఫార్మెన్స్ చేయాలి అనుకుంటాను. కాబట్టి ఐఎమ్ సో గ్లాడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేడం ఇప్పటి కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? తనలాగా ఎవరైనా యాక్ట్ చేయగలుగుతారా? ఆబ్వియస్లీ ఉంటారండి. అంటే తనలాగా అని ఒకళ్ళతో కంపేర్ చెయ్యను, కానీ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళని మన వాళ్ళు ఎవరు చూడట్లేదేమోనని అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఫుల్లీ నేను 1% అయితే నేను కూడా ట్రై చేయగలను. సో ప్లీజ్ నెక్స్ట్ సూర్యకాంతంగా నన్ను ఫిక్స్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు సూర్యకాంతం గారిలాగా ఛాన్స్ వస్తే ఎలా ఒక్కసారి యాక్ట్ చేసి చూపిస్తారా? కష్టమండి, నాకు కెమెరాలు డైరెక్టర్ యాక్షన్ చెప్పింది ఇలాంటివి ఏం రాలేవు. నేను అందుకే ఆడిషన్స్ కూడా వెళ్ళను. సో థ్యాంక్ యూ సో మచ్. అలాంటి అవకాశం వస్తే సో మీ అందరికీ కూడా స్క్రీన్ మీద డెఫినెట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ మేడం. అంటే సూర్యకాంతం గారి గురించి చెప్పండి సార్. ఏముంది, అదే రాముని గుర్తు చేసుకోవటం ఏంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అర్థమైందా? ఎందుకంటే ముందు తరాలకు తెలియాలి. ఒక ఆ స్వర్ణయుగంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏంది ఎలా ఫీల్ అవుతున్నారు సార్? తన బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎట్లా అనిపించి సంతోషం అనిపించింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ అటువంటి నటులను ఆదర్శంగా తీసుకొని, నటిమణులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. సరేనా? ఓకే. అంటే సూర్యకాంతం గారి బర్త్డేకి ఈ 100 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మేడం. ఎలా అనిపిస్తుంది? తను ఒక అత్తగా కానీ, ఒక గయ్యాలి అత్త అనేసి ఒక పేరు అనేసి అయితే ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి తను అంటే చాలా భయం ఉంటుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? నేను కూడా ఒక అత్తని తెలుసా, కానీ గయ్యాలి అత్త కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఉంటే ఇంకా అంటే మాకే చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా. సో అంటే కావాలని కాదు, బట్ ఇప్పుడు అలా అంటే లేడీస్ అయితే అలా లేరు. ఇప్పుడంతా మారిపోయింది. ఆ రోజుల్లో అలా ఉండడమే ఒక పెద్ద విశేషం. ఆఫ్ కోర్స్ ఇక ఆవిడ చాలా లెజెండరీ యాక్టర్, మనందరికీ తెలుసు. బట్ కాకపోతే ఈ జనరేషన్కి చాలామందికి తెలీదు. పైగా వాళ్ళు అన్లెస్ వాళ్ళు వెళ్ళి పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో చూస్తే కానీ ఆవిడ అద్భుతం నటన అది ఎవరికి తెలీదు. సో నేనేమంటానంటే ఈ జనరేషన్ యూత్ అంతా కూడా తప్పకుండా చూడాలి. సో దట్ వాళ్ళు కంపారిటివ్ స్టడీ చేసుకోవచ్చు కదా. అది తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికీ కూడా తనని మర్చిపోతలేరు అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. మళ్ళీ అలాంటి ఒక అత్త కానీ మన ఫిలిం ఇండస్ట్రీలో వస్తే ఎలా ఉంటుంది మ్యామ్? ఆఫ్ కోర్స్ అంటే ఒక వెరైటీగా బాగుంటుంది, క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే ఆవిడని ఎలా అంటే అలాగే చూపించాలి. ఆఫ్ కోర్స్ అలా యాక్టింగ్ కూడా చేయగలగాలి. సో కష్టమే, ఎందుకంటే ఆవిడ చేసింది మళ్ళీ అలాగే చేయాలంటే చాలా ఇట్స్ అ ఛాలెంజ్. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ఛాలెంజ్గా తీసుకుంటారంటే వెల్కమ్. ఈరోజు సూర్యకాంతం గారి 100 సంవత్సరాల బర్త్డే జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? అఫ్ కోర్స్ అండి, ఎప్పుడు చూడండి పెద్ద పెద్ద హీరోస్, లెజెండరీ ఆర్టిస్ట్. అఫ్ కోర్స్ సూర్యకాంతం గారు కూడా లెజెండరీ ఆర్టిస్ట్ అకార్డింగ్ టు మీ. ఆ ఎనర్జీ కానీ, ఆ ఇది కానీ, బీయింగ్ అన్ యాక్టర్గా నేను చెప్తున్నాను, అంత ఎనర్జీ పెట్టి అంత సీన్స్ చేయడం అనేది, అన్ని మూవీస్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. పైగా ఆవిడ ఏజ్కి యూనో ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ గయ్యాలి అత్త ఇవన్నీ టైటిల్స్, ఇవన్నీ నథింగ్ అసలు. ఇవన్నీ జస్ట్ క్యారెక్టర్ పండినంత మాత్రాన ఆ టైటిల్స్ వచ్చాయి. బట్ షీ ఈజ్ వెరీ సాఫ్ట్ అట్ హార్ట్. నేను విన్నది అంటే మేము షూటింగ్లో మాట్లాడుకుంటుంటాం కదా, సీనియర్ ఆర్టిస్టులతో మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఇట్లాంటి విషయాలన్నీ షేర్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఆవిడ గురించి చాలా
చాలా పాజిటివ్గానే విన్నాను. అండ్ ఆ పాజిటివ్ ఇన్స్పిరేషన్తోనే మేము కూడా ఇలా ఎప్పుడైనా సూర్యకాంతం లాంటి క్యారెక్టర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఆ ఎనర్జీ అది ఆమె ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇట్స్ రియలీ గ్రేట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఈరోజు అవార్డు తీసుకున్నారు. సూర్యకాంతం గారి 100 సంవత్సరాల బర్త్డే ఎలా అనిపిస్తుంది? తను ఉండుంటే ఎలా ఉండేది? ఆవిడ ఉండుంటే ఇంకా చాలా సంతోషించేవారు. కాకపోతే ఆవిడ జ్ఞాపకాలు వదిలి వెళ్ళారు. ఒక 100 సంవత్సరాల కూడా గుర్తుంచుకునే క్యారెక్టర్స్ ఆవిడ చేశారు కాబట్టి మనం గుర్తుంచుకుని ఆ లెజెండరీకి ఇప్పుడు మనం సన్మానం సత్కారాలు అందుకుంటున్నారు అందరూ. అంటే సినిమా వాళ్ళకే కాకుండా బయట సొసైటీకి కూడా సేవ చేసే వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. సో FTPC ఇండియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు అండ్ చైతన్య గారు. సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మనం సొసైటీకి ఇంకా చేయవలసింది చాలా ఉంది. వాళ్ళు లెజెండరీస్ వాళ్ళు ముద్ర వేసి వెళ్ళిపోయారు. మనం కూడా మనం ఏ ఫీల్డ్లో ఎంచుకున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. నా ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇంకా మోటివేట్ చేయాలి, జనాలకి ఇంకా రీచ్ అవ్వాలి. సో మనం కూడా ఎన్ని సంవత్సరాలైనా ప్రజలు గుర్తుంచుకోవాలి. అలాగే మీ V5 ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీ V5ని కూడా గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చేశారు, ఎలా అనిపిస్తుంది? సూర్యకాంతం గారి గురించి 2 మాటలు చెప్పండి మేడం. హాయ్ అండి, నా పేరు రోజా. సో ఈరోజు నేను సూర్యకాంతం శతాబ్ది పురస్కారాలకి వచ్చాను. యాజ్ అ గెస్ట్గా వచ్చాను. సో FTPC ఇండియా అండ్ తెలుగు సినిమా వేదిక కలిసి ఈ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా నిర్వహించారు. సో చాలామందికి అవార్డ్స్ వచ్చాయి. సూర్యకాంతం గారు అంటే మన ఆంధ్రుల అత్తగారు అనగానే మనకి గుర్తొచ్చే మొదటి పేరు సూర్యకాంతం గారు. మరి ఆవిడని స్మరించుకుంటూ ఆవిడ 100వ పుట్టినరోజు రోజు ఈ అవార్డ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ అంటే సూర్యకాంతం గారి 100 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు తను ఉండుంటే ఎలా ఉంటుండే మేడం? It's really great pride to attend this 100-year anniversary function of Suryakantam madam. Really, she's a legendary actress. తనలాంటి యాక్ట్రెస్ నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పచ్చు. సో అంత గొప్ప నటి సూర్యకాంతం గారు. సో ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమైపోయి చేసేవాళ్ళు. అసలు నోబడి కెన్ రీప్లేస్ సూర్యకాంతం గారు. అండ్ ఐ రియలీ ఎంజాయ్. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆవిడ మూవీస్ ఎంజాయ్ చేస్తారు. ఈనాటికి ఎంత రిఫ్రెష్ ఫీల్ వస్తుందంటే ఆ పాత మూవీస్లో తన యాక్టింగ్ చూసినప్పుడు. సో రియలీ ఇట్స్ రీఛార్జింగ్. అంత ఎనర్జీ ఇంకా ఏ యాక్టర్స్కి లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు ఒకవేళ తను ఉండుంటే, అలాంటి వారు ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు అంటున్నారు, ఒకవేళ తను ఉండుంటే ఎలా ఉంటుండే మేడం? అదే ఇది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పాను కదా. తనలాంటి యాక్టర్స్ అసలు ఎవరు రాలేదు, ఇంకా రారు కూడా అనుకుంటాను నేను బహుశా. సో నోబడి క్యాన్ రీప్లేస్ సూర్యకాంతం గారు. అంటే సూర్యకాంతం గారి 100 సంవత్సరాల బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఈరోజు మీరు అవార్డు కూడా తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒకవేళ ఈ సమయంలో తను ఉండుంటే ఎలా ఉంటుండే మేడం? మామూలుగా ఒక తెలుగింటి అమ్మాయిగా మేము ఇప్పుడు మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ విన్ అయ్యి వచ్చినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ ఒక అమ్మాయిగా ఇంత సాధిస్తున్నామంటే మన దగ్గర అట్లాంటి మహానటులు ఉన్నారు కాబట్టి సూర్యకాంతమ్మ గారు, మహానటి సావిత్రి గారు, వీళ్ళందరూ మనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సో ఇవాళ వాళ్ళ పేరుతో గుర్తింపుబడే ఒక అవార్డు తీసుకున్నామంటే మన లోపల కూడా ఒక కళ ఉందని మనం గుర్తించాలి. సో ఇది నాకు ఒక బిగ్గెస్ట్ సక్సెస్. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్లో మిసెస్ ఇండియా గెలిచి వచ్చాను, ఇంటర్నేషనల్లో కూడా గెలిచి వచ్చాను. అలా తెలుగింటి అమ్మాయిగా నేను నా 2 కంపెనీస్ ఎందుకు ఊరికే నార్త్ ఇండియాలో ఉండాలి, మనం కూడా మిసెస్ ఇండియా, మిస్టర్ ఇండియా కంపెనీ ఓపెన్ చేయాలని ఓపెన్ చేసి ఇప్పుడు అది ఇంటర్నేషనల్ లెవెల్ అయింది. సో మన లోపల కూడా ఉన్న కళని ఇంకా వేరే వాళ్ళ విధంగా కూడా నేను బయటికి తేవాలని కోరుకుంటూ ఈ అవార్డుకి వచ్చాను. సో ఇట్లాంటి మహానటులు ఇంకా రావాలి, వాళ్ళు అక్కడితో ఆగిపోవద్దు. మన రాష్ట్రంలో ఇంకా అట్లాంటి నటనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని బయటికి తేవాలని కోరుకుంటాను. మీకు తెలిసిన విషయాలు చెప్పండి సార్. ఎలా ఉంటుంది? తను ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు లేదు, తను మిస్ అయిపోయింది. కానీ ఒకవేళ తను ఉండుంటే ఎలా ఉంటుండే ఫిలిం ఇండస్ట్రీ? ముందుగా V5 టీవీ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సూర్యకాంతం గారి శతాబ్ది పురస్కార అవార్డు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంకు ఎంతోమంది నటీనటులు, సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ఇక్కడ నడిచింది. ఈ ప్రోగ్రాంలో మాకు కూడా అవార్డు ఇవ్వటం మేము అదృష్టంగా భావిస్తున్నాము. సూర్యకాంతం గారి గురించి చెప్పాలంటే వారి గురించి చెప్పే అర్హత మాకు లేదు ముఖ్యంగా. ఎందుకంటే మేము పుట్టకముందు నుంచే వారు ఒక మంచి నటి. కాకపోతే ఈరోజు కూడా పాత సినిమాలు ఏది వేసినా కూడా మరి సూర్యకాంతం గారిని
ఒక్కసారి చూస్తున్నా కూడా చూడబుద్ధి అవుతాయి ఆ సినిమాలు, పాత సినిమాలు. ఈరోజు కూడా అప్పటి సినిమాలు నిడివి కూడా చాలా పెద్దది, చాలా రీల్స్. ఇప్పటి సినిమాలు లెక్క 14 రీల్స్ 13 రీల్స్ కాదు, అప్పుడు 20 రీల్స్ పైనే ఉండేవి. అయినా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా దర్శకులు, నిర్మాతలు ఆ విధంగా ఆ యొక్క ఆర్ట్ వాళ్ళ గురించి మంచి రచన చేసి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మరి అక్కడ రచించి ఆ సినిమాలు తీసేవారు. అయితే సూర్యకాంతం గారి లేని లోటు అనేది మాత్రం చాలా ఉంది. ఆ యొక్క సూర్యకాంతం గారు చేసినటువంటి పాత్రలు ఈరోజు కూడా ఇంకా ఎవరు చేయలేరు, ఇప్పటివరకైతే ఎవరు చేసేటట్టు లేదు. ఎందుకంటే వారికి వారే సాటి. సూర్యకాంతం గారి పాత్రలు సూర్యకాంతం గారితోనే వెళ్ళిపోయింది. ఆమె యొక్క పాత్రను కాపీ కొట్టే దమ్ము కూడా ఇప్పుడు ఎవరికి లేదు. అలాంటి రచన కూడా ఎవరు చేయలేకపోతున్నారు మేడం. సూర్యకాంతం గారి బర్త్డే సందర్భంగా 100వ సంవత్సరం బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? ఒకవేళ ఇలాంటి అత్త కానీ మన లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే యాక్ట్రెస్గా చాలా ఇష్టం. ఆవిడ రియల్ లైఫ్లో సర్వీస్కి ఇన్స్పిరేషన్ అండి మాకు. మేము ఇంటర్వ్యూలో 302 డిస్ట్రిక్ట్ నుంచి అండి, మేము కూడా సర్వీసెస్ చేస్తాము. ఆ సూర్యకాంత్ గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు గుండం కథ చాలాసార్లు చూసాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే రియల్ లైఫ్లో అలా ఉండాలని అనుకోము, అది యాక్షన్ వరకు ఎంజాయ్ చేస్తాం అంతే. ఈ రోజుల్లో అసలు ఎవరు ఈ రోజులో కోడళ్ళు ఎవరు అసలు యాక్సెప్టే చేయట్లేదు. ఈ రోజు అత్తలు భయపడుతున్నారు, కోడళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఆమె ఉండుంటే ఎలా ఉంటుండే, ఎలా అనిపిస్తుండే, ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఉంటుండే మేడం? ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి మహోన్నత నటిని కోల్పోయినట్లేక. అసలు ఆవిడ ఉండుంటే ఎంటైర్లీ డిఫరెంట్. సూర్యకాంతమే. సూర్యకాంతం గారి గురించి ఇంతమంది విచ్చేశారు. తన యాక్టింగ్ కానీ, తను ఒక అమ్మలా కానీ ఒక అత్తలా కానీ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆమె ప్లేస్లో ఇంతవరకు ఎవరు రాలేదు. అంటే ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా గర్వంగా ఉంది. బికాజ్ నేను ఆవిడ మూవీస్ అప్పుడు చూడలేదు, బికాజ్ అవి ఎప్పుడో వచ్చాయి కాబట్టి. టీవీలో అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో ఎప్పుడైనా ఆవిడ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూశాను. ఫినామినల్ యాక్టింగ్, ఎనర్జీ, డైనమిజం, రోబస్ట్నెస్ చేయడం అనేది చాలా గ్రేట్. ఆవిడ రియల్ లైఫ్లో అలా ఉండకపోవచ్చు, బట్ అలాంటి యాక్టింగ్ అలా చేయడం అనేది రియలీ గ్రేట్. అంతవరకు ఐ డోంట్ థింక్ ఈవెన్ 50% లెవెల్లో ఇవాళ జనరేషన్ కెన్ డూ. But it will be great if someone can go to her range of acting skills with that intensity. Naku the recent times lo aithe Vanisri garu this thing. But first let me tell you, I am son of Sandhya Janak. I am Abhinav Janak. My mother has been invited today for the award, to pick up the award on behalf of FTPC. And my mother herself has done over 270 movies. Personally, I would like her to do some roles. My mother, avulanti roles cheste, alanti avakasalu vaste, I'll be really happy to see her perform like that on the screen in such an intense manner. She has done few in the past, but I wish, because normal like mother roles and other character roles, she has done many. Avi chusam, but ee shade lo evil laga చేస్తే చాలా బాగుంటుంది అని ఐఎమ్ జస్ట్ hoping and wishing. But 100th birthday anniversary is really phenomenal. Through this event, everybody is remembering her. I think she has left that legacy and imprint on all of us. So it will be nice even if today's generation, మనవాళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఆవిడ ఎలా చేశారు యాక్టింగ్ తెలుసుకోవడానికి. I think at least 2 or 3 hit films where the role long undo adi pick chesi chuste, I think it will be an eye opener and will help a lot of character artists. I'm also an actor, so probably I can also pick up something from that. థ్యాంక్ యూ సో మచ్. అంటే సూర్యకాంతం గారి గురించి చెప్పండి. అంటే తను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండుంటే ఎలా ఉండేది, తనని కోల్పోయారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ సూర్యకాంతం గారి గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు. మేము విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తన నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరు లేడీస్ రాని ఫీల్డ్కి తను వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఒక లెజెండరీ యాక్టర్గా చాలా బాగా పేరు తెచ్చుకున్నారు. అది మేము చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. అండ్ యాజ్ ఎ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ తనలో ఉండే లక్షణాలు ఏమి తీసుకోవచ్చు అంటే, తను యాక్చువల్గా చాలా గయ్యాళిగా ఉంటారు అండ్ అదే సున్నితంగా ప్రేమగా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో 2 ఛాయలు ఉన్నాయి తనలో. అవి విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అలవాటు చేసుకుంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని నా ఫీలింగ్.
అంటే ఎలా అనిపిస్తుంది మేడం ఈ సెలబ్రేషన్ జరుపుకున్నందుకు? చాలా హ్యాపీగా ఉందండి అవార్డు తీసుకున్నందుకు. మాలాంటి జూనియర్స్ యాక్టర్స్కి ఇలా తెలుగు వాళ్ళకి యాక్టింగ్ ఇలా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి సీనియర్స్ యాక్టర్స్ వీళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది అంటే ఇలాంటి ఫంక్షన్స్ వల్లే మాకు తెలుస్తుంది. ఇలాంటివి ఇంకెన్నో జరిపి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా గ్రేట్ యాక్టర్స్ వాళ్ళందరి గురించి మాకు తెలిసేలా చేస్తే మాకంటూ అన్నీ తెలుస్తాయి. సో మేము కూడా ఇలానే ముందుకి మమ్మల్ని కూడా తెలుగు యాక్టర్స్ని అందరూ ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అంటే ఈరోజు తన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే ఎలా చేస్తారు, ఎలా ఫీల్ అవుతారు? తప్పకుండా ఆవిడని ఊహించుకోకుండా ఒక సీన్ కూడా చేయలేను నేను. గయ్యాళిగా ఇచ్చిన క్యారెక్టర్లు అన్నీ కూడా ఆవిడని ఊహించుకుంటూనే చేసేదాన్ని. గంగా మంగా అని ఒక సీరియల్ వచ్చేది, దాంట్లో కూడా అంతే. చెప్పేవలే ఏం చెప్పావమ్మా అనుకుంటూ అలా చేసేదాన్ని. ఆవిడ ప్రతి సీన్కి నాకు గుర్తొస్తూ ఉండేవారు, కానీ ఆవిడలా మేము ఎవ్వరం చేయలేమమ్మా, అదొక జన్మ అంతే. ఆవిడ మహాదేవత, మహానటి అంతే. ఆవిడ అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము. కానీ అలాంటి వాళ్ళని మా మనసులో పెట్టుకుంటే ఎప్పుడు కూడా మర్చిపోము జీవితాంతం. ఎందుకంటే అలాంటి ఆర్టిస్టులను చూసి నేర్చుకునే యాక్టింగే నేనైతే. నేను ఇప్పటికీ కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే ఏడుస్తాను, నవ్వుతాను, అన్నీ చేస్తాను. ఎందుకంటే అంత మనసు పెట్టి చేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఆ సీన్ చూడగానే ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, అన్నీ చేయగలుగుతాము. నిజంగా వాళ్ళందరికీ అంతే. ఇంక నేను అంతకన్నా ఏం చెప్పలేను. ఆవిడ అవార్డు ఈవేళ నేను ఇలా తీసుకోవడం అనేది ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ అకాడమీ వాళ్ళకి, ఈ అసోసియేషన్ వాళ్ళకి నేను నిజంగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆవిడ పేరు నాకు అవార్డు ఇచ్చారు ఈ రోజున. ఇదేంటంటే ఈ అవార్డు అనేది వచ్చింది ఆర్టిస్ట్ కంటే ఇంకా భారం పెరిగినట్టు అనమాట. గుండెలు భారం పెరిగిపోతుంది. అమ్మో ఇంకా ఏదైనా వేషం వస్తే ఇంకా బాగా చేయాలి, ఏదో చేయాలి, అందరితో ఇంకా మెప్పు పొందాలి అనుకునే ఆలోచన వచ్చే విధంగా ఇలాంటి అవార్డులు ఇస్తూ ఉంటారు మాకు. ఒకేపున సంతోషంగా ఉన్నా, ఒకేపున ఆవిడని చూస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. అలాంటి వేషం రావాలి, ఎప్పటికైనా నేను చేయగలగాలి అని ఒక ఆశ అనమాట. అంటే మీ లైఫ్లో ఒకవేళ ఇలాంటి అత్త కానీ ఉండుంటే ఏం చేస్తుండే, ఎలా ఉంటుండే? ఇప్పుడు ఎవ్వరికీ అలాంటి అత్తలు లేరండి. ఆ కోడళ్ళని కూడా కూతుళ్ళలాగే చూసుకుంటున్నారు. కాబట్టి అంటే అది ఆవిడ కూడా అలాంటి ఆవిడ కాదు, చాలా మంచి వ్యక్తి ఆవిడ. నేను చెప్పాను కదా ఇప్పుడు స్టేజ్ మీద ఆవిడ చేత్తో నాకు భోజనం వడ్డించారు. ఆ తర్వాత ఒక 3 నెలలు 4 నెలలకు ఆవిడ చనిపోవడం జరిగింది. నిజంగా నాకైతే ఆ రోజు అసలు ఇంకా నా జీవితంలో ఇంక నేను బతుకున్నన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కూడా ఆ రోజు ఒక్కటి మాత్రం నాకు గుండెల్లో అలాగే ఉండిపోతుంది అనమాట. ఆవిడ పేరు చెప్పగానే ఆ రోజు గుర్తొచ్చేస్తుంది. ఆవిడ చేత్తో వడ్డించడం, తిని వెళ్ళండి అమ్మా అని చెప్పి అనడం. చాలా మంచి వ్యక్తి, చాలా అమాయకురాలు ఆవిడ. అసలు పెద్ద తెలివైన ఆవిడ కూడా కాదు, కానీ అలాంటి వ్యక్తి అలాంటి క్యారెక్టర్లు చేసి పండించారంటే గొప్ప విషయం కదమ్మా. నిజంగా అంతే. థ్యాంక్ యూ సో మచ్. V5 న్యూస్ చూడండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టేయండి, కామెంట్ కూడా పెట్టేయండి.